పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని, మెరుగైన చికిత్స కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆహ్వానించడంతో ముస్తఫా మాస్కోకు వెళ్లారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా అమెరికా ఆడుతున్న మానసిక యుద్ధం అంటూ రష్యాలోని ఇరాన్ రాయబారి కాజిం జలాలి మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై రష్యా అధికారిక కేంద్రం క్రెమ్లిన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అసలు ముస్తఫా రష్యాకు వెళ్లారా లేక ఇరాన్ లోనే ఉన్నారా? అమెరికా చేస్తున్న ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ రణరంగంలో కేవలం సైనిక దాడులే కాదు, సమాచార యుద్ధం కూడా జరుగుతోంది. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై ప్రచారం కొనసాగుతోంది. ఆయన అమెరికా చేసిన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారంటూ, ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. దీంతో ఖమేనీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందంటూ అమెరికా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం సాధారణ వార్తగా కాకుండా మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అంశంగా మారింది. ఇదే సమయంలో ఆయనను అత్యవసర చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ముస్తఫా ఖమేనీని మాస్కోకు ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే ఇరాన్ రష్యా సంబంధాలు మరింత వ్యూహాత్మక దిశగా వెళుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇరాన్ రష్యాపై ఆధారపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ ప్రచారాలన్నింటినీ ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాలోని ఇరాన్ రాయబారి కాజిం జలాలి జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అసత్యమని తెలిపారు. ఇవి కేవలం మానసిక యుద్ధానికి చెందిన ప్రచారాలేనని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ముందే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారని తప్పుడు కథనాలు సృష్టించబడ్డాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ముస్తఫా ఖమేనీపై కూడా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఇరాన్ నాయకత్వం ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని, పారిపోవాల్సిన పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఖండనగా మాత్రమే కాకుండా ఒక స్పష్టమైన సందేశంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన నాయకత్వంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తోందంటున్నారు. అదే సమయంలో ఈ ప్రచారాల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇది ప్రత్యర్థి దేశాలు చేపట్టిన ఒక మానసిక యుద్ధ వ్యూహమని, నాయకత్వంపై అనుమానాలు సృష్టించడం ద్వారా దేశంలో అస్థిరత తీసుకురావడమే లక్ష్యమని ఇరాన్ వాదిస్తోంది. ఇక ఈ వ్యవహారంపై రష్యా వైఖరి కూడా కీలకంగా మారింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇటువంటి కీలక అంశాలపై రష్యా తక్షణమే స్పందిస్తుంది. కానీ ఈసారి నిశ్శబ్దాన్ని పాటించడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందా, లేక ఈ కథనాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదనే నిర్ణయమా అన్నది తేలాల్సి ఉంది. అయితే రష్యా ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్తఫా ఖమేనీ పరిస్థితిపై అనిశ్చితిని వ్యక్తం చేస్తూ ఆయన బతికే ఉన్నారా లేదా అనే ప్రశ్నను లేవనెత్తడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒక దేశానికి చెందిన అత్యున్నత నాయకత్వంపై ఈ స్థాయి సందేహం వ్యక్తం చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్యనా లేక ఇంటెలిజెన్స్ ఆధారంగా వచ్చిన అంచనానా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ కూడా ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను గుర్తుపట్టలేని స్థాయిలో మారిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన ఆధారాలను అమెరికా వర్గాలు బయటపెట్టలేదు. అదే అంశాన్ని ఇరాన్ బలంగా ఎత్తిచూపుతోంది. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపిస్తోంది.
అయితే ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యంపై వచ్చిన వార్తగా మాత్రమే చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతోన్న సమాచార యుద్ధానికి ఒక ఉదాహరణగా కూడా భావిస్తున్నారు. ఒకవైపు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఇరాన్ తన స్థిరత్వాన్ని, నాయకత్వ బలం ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సమాచారం, ప్రచారం, ఖండనలు ఇవన్నీ కలిసి ఒక వ్యూహాత్మక పోరాటంగా మారాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ తరుణంలో ఇరాన్ నాయకత్వంపై అనుమానాలు పెరగడం ఆ దేశ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో ఇలాంటి వార్తలు అంతర్జాతీయ మార్కెట్లపైన ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ముస్తఫా ఖమేనీ భవిష్యత్తులో ఇరాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా భావించబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆరోగ్యంపై అనుమానాలు రావడం ఆ దేశ భవిష్యత్తు నాయకత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత అంశం కాకుండా ఒక దేశ భవిష్యత్తు రాజకీయ దిశను ప్రభావితం చేసే అంశంగా మారవచ్చు. మొత్తంగా ముస్తఫా ఖమేనీ గాయాలపై వచ్చిన వార్తలు, ఆయనను మాస్కోకు తరలించాలనే కథనాలు, వాటిపై ఇరాన్ తీవ్ర ఖండనలు, అమెరికా చేసిన సంచలన వ్యాఖ్యలు, రష్యా నిశ్శబ్దం ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇందులో నిజమెంత, ప్రచారం ఎంత అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ఎటు దిశగా మలుపు తీసుకుంటుందో, ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై అసలు నిజమేంటి అనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం అనుమానాలు, ఆరోపణలు, ఖండనలు ఈ మూడు అంశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు తిరుగుతున్నాయి.